హాయ్ అందరికీ. మీరు ఎప్పుడైనా హీ వాజ్ టేకెన్ టు ద స్కూల్ ఇన్ఫార్మరీ లేదా ద సోల్జర్స్ రెస్టెడ్ ఇన్ ద ఇన్ఫార్మరీ అనే మాటలు విన్నారా? ఈ ఇన్ఫార్మరీ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో, ఎలా వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీని డెఫినేషన్ ఏంటంటే, ఏ ప్లేస్ ఇన్ ఏ లార్జ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద కేర్ ఆఫ్ దోజ్ హూ ఆర్ ఇల్ అని. అంటే పాఠశాలలు, కాలేజీలు, కార్మిక శిబిరాలు, సైనిక కేంద్రాలలో ఉండే చిన్న ఆరోగ్య కేంద్రం లేదా రోగులకు మొదటి స్థాయి చికిత్స ఇచ్చే గది అని. అంటే అనారోగ్యంతో ఉన్నవారు చికిత్స పొందే స్థలం అని చెప్పొచ్చు, లేదంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని చెప్పొచ్చు, లేదంటే ప్రథమ చికిత్సా కేంద్రం అని చెప్పొచ్చు, లేదంటే స్కూల్ లేదా క్యాంప్లో ఉండే చిన్న వైద్య గది అని కూడా చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, హీ వాజ్ టేకెన్ టు ద క్యాంప్ ఇన్ఫార్మరీ ఆఫ్టర్ ఫాలింగ్ ఇల్. అంటే అనారోగ్యంతో ఉన్న తర్వాత అతన్ని శిబిర ఆసుపత్రికి తీసుకెళ్లారు అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.